సుజాత సుజాత కొంచెం మంచిగా లేమ్మా. మేము ఆల్రెడీ ఇచ్చేసిన వద్దమ్మా. నాకు కూడా అంత బంగారు నాకు చాయ్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు. నాకు ఉన్న బిడ్డను బయటకు ఇచ్చినా కూడా నాకు బంగారం లాంటి కోడలే బిడ్డ. అవును మామయ్య, మేము కూడా ఏ జన్మలాదు ఏం అదృష్టం చేసుకున్నాము, ఇంత మంచి ఇట్లా కోడల్లో మేము. నేను ఏ జన్మ లేకుండా చేసుకున్నాం, మీరు నాకు దొరుకున్న అదృష్టం. బాప ఎటువైనా ఏ పొలం కాడికి పొలం కాడికి నువ్వెందుకైనా మేము మొక్కపోదుమా? ఇంట్లో కూర్చుంటే ఉండరా ఒక కట్టేసినట్టుగా పాను అట్లా. ఇక మీరు పోతా పోతా ఇంట్లోకించి వెళ్తలేరా, అందుకే మామయ్య వయసు సచ్చిండు. అవు కానీ నువ్వెందుకు పోయినావు? ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉండంగా ఇంట్లో ఎంతసేపు అని కూర్చున్నాను. అట్లా పోతే నలుగురు కలుపుతారు, టైంపాస్ అవుతుంది. ఏమైందిరా అంత బక్కగా అవుతున్నా? అన్న తింటలే? బావనే బాగా తిన్నట్టున్నాడు. మీ చెల్లె బాగా అనబెడితే ఊకో ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా నేను అన్నాడు బాగా రాక అప్పుడప్పుడు వచ్చింది. అందుకే చూద్దామని వచ్చినాం కదా ఇప్పుడు. ఎంత అనంగా తీసుకొచ్చిండ్రా నన్ను. చాలా పనులే వాయమని తెలియదా? అని కొత్తగా చెప్పాను. ఒకరోజు చచ్చిపోవాలి. పనులు ఎప్పటికి ఉండేటి. అవునా పని పని అని ఊకంటున్నావు. బామ్మడు రమ్మను ఎక్కువ, నువ్వు వచ్చేది ఎక్కువనా? నా కొడుకులు ఎప్పుడు పిలిచినప్పుడు రావాలి. తీసుకురావాలి తీసుకొద్దాం. గిన్నె నాకంటే ముదుగా లేపి నన్నే పిలిచేటోడు ఇవాళ ఇంకా లేయలే. ఏమయ్యా లే, ఇదంతా ఉడుతానలే. అయ్యో సప్పిడి చేస్తలేవు. అగో ఏమైందయ్యా? ఏమైందే? ఏమైందయ్యా? లేయే. అగో పెద్దోడా పెద్దోడా, ఏమైంది నీకు? ఓ చిన్నోడా ఏమైందయ్యా? అగో ఈ మనిషికి ఇట్లా మొత్తం నిద్ర పోతాడు. ఏమైందే? ఏమైందమ్మా? బాబు లేస్తలేడు కారా? లేస్తలేరా బాబు? బాబు బాబు బాబులే బాబు ఏమైంది? ఏమైందయ్యా? ఏమైందిరా? మన బాపిగా మనకు లేడే. అయ్యా ఎడగాని కోతనయ్యా కోరయ్యా అయ్య నన్ను వేసినవా బోనాదా? మన ఇద్దరు కొడుకులానే బోనాదా, మన కన్న బిడ్డలేమో బోనాదా. ఇద్దరు కొడుకులయ్యా బోనాదా, మన కన్న బిడ్డలయ్యా బోనాదా, మన కన్న బిడ్డలేమో బోనాదా. బిడ్డకేమో చెప్పినే కోరన్నా, కన్న బిడ్డకయ్యా బోనాదా, బిడ్డకేమో చెప్పినవు కోరయ్యా. పెద్ద కొడుకు సంపతు గా కొడుకు తండ్రి బేటి కచ్చరా సంపతు, పెద్ద కొడుకు సంపతు గా కొడుకు తండ్రి బేటి కచ్చరా గా కొడుకు. చిన్న కొడుకునేమో ప్రశాంతు తండ్రి మీద పడ్డాడు ప్రశాంతు, చిన్న కొడుకునేమో ప్రశాంతు తండ్రి మీద పడ్డాడు. నానా నువ్వేటు పోతివయ్యా నాయన్న మన ఇల్లు చిన్నవాయే కోరయ్యా, నువ్వేటు పోతివయ్యా నాయన్న మన ఇల్లు చిన్నవాయే కోరయ్యా. బలగాన్ని చూడారాడే కోరన్న, బలగాన్ని చూడారాడే కోరయ్యా. బిడ్డ కోడాల సిరవ్వ పోతున్నాను, కోడాల సిరమ్మ పోతున్నాను, కోడాల
మౌనిక పోతా ఉన్నా కోడల మౌనిక పోతా ఉన్నా బిడ్డ మీ అత్త పైలవ బిడ్డ కోడన్లు బిడ్డ కోడన్లు మీ అవ్వ ఎక్కువ రాలే కోడన్లు మీ అవ్వ ఎక్కువ రాలే కోడన్లు మీకు అత్త మీకు తక్కువ రాలే శ్రీరమ్మ అత్త మీకు తక్కువ రాలే శ్రీరమ్మ తల్లెలక తల్లి పోలే మీ అత్తను తల్లెలక తల్లి పోలే మీ అత్తను నన్నొక్క బిడ్డారని ఓ నాయనో నన్నొక్క బిడ్డనని ఓ నాయనా ప్రేమతోటి అది నావే కోరయ్యా ప్రేమతోటి అది నావే కోరయ్యా అయ్యా నీ ప్రాణ వెళ్ళి పొంగ ఓ నాయనో నీ ప్రాణ వెళ్ళి పొంగ ఓ నాయనా బిడ్డవాదికి రాలేదా నాయన్న బిడ్డవాదికి రాలేదా నాయనా బిడ్డ బిడ్డ నేను వెళ్ళిపోతా నా బిడ్డ బాబులేని బిడ్డను నాయన్న నన్ను వేసినవా కోరయ్యో బాబులేని బిడ్డను నాయనా నన్ను వేసినవా కోరయ్యా ఓ బిడ్డ మౌన శ్రీ నా బిడ్డ నేను వెళ్ళిపోతున్ననే నా బిడ్డ బిడ్డ మౌన శ్రీ నా బిడ్డ నేను వెళ్ళిపోతున్ననే నా బిడ్డ తల్లి పైలవన్నాడు మీ బాపు అన్న పైలవన్నాడు మీ బాపు పైలవన్నాడు మీ బాపు అన్న పైలవన్నాడా మీ బాపు తమ్ముడు పైలవమ్మ నా బిడ్డ నేను వెళ్ళిపోతున్ననే నా బిడ్డ తమ్ముడు పైలవమ్మ నా బిడ్డ నేను వెళ్ళిపోతున్ననే ఏంది ఏమైనా బయట కూర్చొని ఉంటాను. ఊకిట్లనే బాధపడుకుంటుంటావా? ఇంట్లోకి అత్తలేవు, సరిగ్గా ఎవరితో మాట్లాడతలేవు, ఇట్లా దేవుళ్ళు కూర్చుంటే అయిపోయింది. ఇక ఏ పని వద్దా? అసలు ఇట్లా అవుతుందని అసలు అనుకున్నాను. నిన్నటిదాకా మంచిగా తిరిగి మా బాపు అనుకోకుండా మంచాల నుండి అట్లనే అనిపోయాడు. బాధపడకు, ఆయనకు అక్కడికే రాత రాసింది, అయిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పు. సరే కానీ నీకు ఒక ముచ్చట అడగన్నా? అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పరాదో నాకు తెలియదు కానీ. ఏంటిదే చెప్పు. అంటే మీ బాపి చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. మా ఉన్నప్పుడు మనల్ని మంచి అర్థం చేసుకున్నాడు, మన గురించి పట్టించుకున్నాడు. మీ అమ్మ కంటే మీ అన్ననే ఇష్టం. అయితే మనకు 2 ఎకరాల భూమి ఉంది కదా, అది వంచమని చెప్పు. వాళ్ళిద్దరు ఒకటైపోయి మనకేం చేస్తారో అని నాకు భయం పుడుతుంది. ఎప్పుడేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ టైంలో నువ్వు అడిగేది? ఆగో ఉన్నది చెప్పిన. ఇన్ని రోజులు అంటే మామయ్య మంచిగా చూసుకున్నాడు, 2 కొడుకుల గురించి ఆలోచించిండు. ఇప్పుడు మామయ్య దాటిపోయిండు. మీ అమ్మ మీద నాకు నమ్మకం లేదు. మీ అన్న గురించే చూస్తుంది, మీ అన్న బాగోగులే కావాలి, మనల్ని ఎప్పుడు పట్టించుకోదు. ఇప్పటికి కూడా చూడు, ఏమన్నా ఉంటే ఏ ముచ్చట్లున్నా వాళ్ళకే చెప్పుకుంటుంది. అవన్నీ ఉంటే తర్వాత చూసుకోవాలి, ఇప్పుడే మాట్లాడేది నువ్వు. ఆగో అసలే మా బాబు చచ్చిపోయిన బాధలు ఉంటాయి, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను అడిగేది? నేను అందుకే చెప్పిన ముందుగానే, అడగచ్చు అడగరాదో కానీ మన బాగోగుల గురించి ఆలోచించిన. ఇప్పుడు నేను అడగరాదు కరెక్టే, కాకపోతే చేసేటి అన్ని లోపల చేస్తారు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు, మనల్ని పట్టించుకుంటలేరు. రేపటి రోజు మనకు పిల్లలు అవుతారు, మరి ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించద్దేంది? ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందా. నువ్వు నడు ఫస్ట్ ఇంట్లోకి. ఎప్పుడు ఇంతేనా నువ్వు? అసలు నేను ఏం చెప్పినా పట్టించుకోవెందుకు? చెప్తే అర్థమైతే లేదా? నడు ఇంట్లోకి నడు. ఛీ, నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావని నన్ను? ఏమైంది? అన్నం ఏంటంటే గిరచ్చి కూర్చున్నావు? ఏం లేదే, అడుగుతో బాధ ఉంది, అడగకపోతే ఒక్క బాధ ఉంది. దేని గురించే? అది కాదే, మామయ్య చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. మా అన్న పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది కదా, దాని గురించి మనం అడుగుదాం. దాని గురించి ఏం అడుగుతావే? అరే ఎట్లాగో పెద్ద మనుషులు లెక్కల గురించి మాట్లాడడానికి రేపు వస్తారు కదా ఇంటికి, ఆ భూమి గురించి కూడా మనమే అడుగుదాం. ఇంటికి పెద్దోళ్ళం కదా, ఎట్లాగో అడుగుతూ అయిపోతుంది కదా.
లేకపోతే మీ తమ్ముడు ఆయనతో రాయించుకుంటాడు. మా తమ్ముడు ఎందుకు రాయించుకుంటాడే? నువ్వంతా గమ్మది మాట్లాడతావు. మీ తమ్ముడు మంచోడని మురువకు. మంచిగా ఏం చేసిండు వాడు? మీ తమ్ముడేం మంచోడు కాదు అనుకున్నట్టు మీ మరదలేం మంచిది కాదు. ఆయనతో భూమి రాయించుకున్నారనుకో నోట్ల మన్ను పడుతుంది మనకు. అరే ఇప్పుడు బాబు చచ్చిపోయి 3 రోజులు కాలే, ఇప్పుడు ఈ భూముల గురించి జాగాల గురించి ఇప్పుడే ఎందుకే? అడుగుదాం తీయరాదు మెల్లగా. ఇగో ఎట్లాగో ముందట వడ్డోలో మూతి పనులు ఇరుగుతాయి, ఇంటికి పెద్దలు రేపు లెక్కలు చేసేటప్పుడు ఈ విషయం కూడా మాట్లాడదాం అందరి ముందటనే. ఏమో నాకు తెలియదు కానీ అన్నం ఎత్తురా, నాకు ఆకలి అవుతుంది. మౌనా ఏం చేస్తున్నావే? బట్టలు విండినా. ఏమైంది? ఏం లేదే, మీ బాపు మన పెళ్ళికి ఎకరం భూమి రాస్తున్నాడు కదా, మరి ఆ విషయం అడుగుదాం మీ అమ్మ నాన్న. ఇప్పుడు అడిగితే ఎట్లుంటుంది చెప్పు? మా బాబు చచ్చిపోయి 3 రోజులు అయితే లేదు. ఇప్పుడే నేను కట్నం గురించి దాని గురించి దీని గురించి మాట్లాడితే మా అమ్మ బాధపడదా? మరి ఇప్పుడు అడగపోతే ఎప్పుడు అడుగుదామే చెప్పు? అసలు మళ్ళీ మీ అన్నదమ్ములు ఉన్నారు, ఇక వాళ్ళు మళ్ళీ చెరెకరం రాసుకుంటే మన అట్టిగత అవుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడగాలి చెప్పు? ఈ సమయం కాదు కదా, టైం చూసి ఎప్పుడన్నా అడుగుతుంది. నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అయ్యో మనం ఎట్లా మళ్ళీ పాకుండొద్దులు పోతాం కదా, అప్పుడు మీ అమ్మ దగ్గర ఈ విషయం దిగి. సరే. ఈడికి నీ చివరి పండు గడుస్తున్నది నాయనో. అత్తగల్లా కొడుకులు వాళ్ళ కండ బిడ్డ మన ఒక్క భార్య అన్నమ్మ వండుకొని భర్త లేడా అని చెప్పి 11 రోజులాయే. రోజుల నాడయ్యవో అన్నమ్మ తీసుకొని అడ్డాల గడ్డకచ్చే ఇస్తారు వరిసినారు. ఇక ఇస్తారు లోపలారే ఇక అన్నమ్మ పెట్టినారు, ఇక కూరల్లో పెట్టినారు. నా ఎన్న కూరన్ను పిండమ్మ పెట్టినావే, నువ్వు కాకిరడ పోయినావా నాన్న కాకి పోయి వస్తావాయే. ఇక కాకంత బలిగ వల్ల నాన్న నిన్ను కలుపుతావు అయ్యో రామ రామ. అత్తగల్లా తన్నిరా ఇక పోతున్న కొడుకులారా, ఇక నేను పోత ఉన్నా మీరు ఉన్నన్ని కాలాలు. ఇద్దరన్నా తమ్ములు ఇక మీకు తోడ పుట్టినాది, ఇక ఆడి బిట్టుంది కొడక మీరు కూరట్ల కాలిపోయే. ఇక మీరు కూడి బతుకు వాడకట్టొల్లతోటి మిరుళ్ళి పెట్టుకోక ఇక అందారిను అల్లల్లా. ఇక కూరన్న కొడుకులంటే మీరు చీరెళ్ళి బతకరాదు, పేరెళ్ళి బతకరాదు. ఆడాది కొక్కరాడు ఇక అయ్య మీద ప్రేమ ఉంటే ఇక పెద్దరామాస కొడక ఇక పండుగ చేరినాడు. నా బాబు కోవరన్నా బాబు పేరు చెప్పుకొని ఇక పెద్దలను పిలిపించిరా. ఇక తవ్వేడు నరసోడు మీరు బియ్యమ్మ దానం ఇస్తే నా ఇద్దరు కొడుకులేవో నాకు సర్ది కట్టిరా. కానాడు మీ చేతరా మీ చేత అన్నవేమో గానాడు నేను తింటా. ఇక పోతున్న కొడుకులారే ఇక పోతున్న భార్యారే అత్తగల్లా తన్నిరా. ఇక బుద్ధి మాట చెప్పినా ఇక భూమిలా కలిసినాడు. ఇక శివుడున్న తోటల్లనే నాన్న పూలు కొయ్యవాయనా. ఇక ఏ పూజకెక్కినాడో నేను తిరుపతికి పోతలేను, మళ్ళా నేను తిరిగినాను. ఇక ఎవలాడు కోతలేను ఎదురు చూడాకుంది. ఇక అత్తగల్లా కొడుకులు నా శ్రీకాల గుంపలెక్క ఇక నా బలిగా ఉన్నదిరా. ఇక నా నోటి వాక్యం వల్ల పేరెళ్ళి మీరు బతుకు ఇక మన తీగ వారిని మళ్ళా నాకు జనం ఉంటే మీ కడప లోపలాను నేను కొడుకునే నేను పుడతా. ఇక నా పేరు కలుపుకొని మీ కొడుకు పేరు పెట్టుకోర్రా. అయ్యో బారి బారి బారి. అమ్మ ఏడవకే, ఏడవకమ్మ నువ్వు.
అవును కానీ బాబు పేరు మీద 2 ఎకరాలు ఉంది కదనే, అది మా పేరు మీద రాస్తావా? ఏంద్రా రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది? వాడుకో తెలివి ఉందా కొద్దిగా? నేనేమన్నా నా మీకు లేపుతున్నావు? అగో అదేం చేస్తాను, నువ్వేం చేస్తున్నావురా? నేను ఏం అడిగినా భూమి కావాలన్నా. నీకు బాగు చచ్చిపోయి బాధలు అది ఉంటే మెల్ల కూర్చొని భూమి రాసిస్తావు నా పేరు అంటాను. సిగ్గులేదా అర కొద్దిగానన్నా? ఇగో బాబా మాటలు మంచిగా రాని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. కాదు మౌనిక, అనాములు మాట్లాడుకుంటారు కదా. అట్లా ఏంద్రా లొల్లి? కాదు బావా, ఇంకేమన్నా సిగ్గుమానం ఉందా? బాబు చచ్చిపోయి పుట్టే దుఃఖంలో గది ఉంటే పక్క పండు కూర్చొని 2 ఎకరాలు బాబు పేరు మీద ఉంది కదా, నాకు పట్ట చేస్తామని మాట్లాడుతాడు. ఇప్పుడు అన్న పద్ధతి ఎకరాల గురించి మాట్లాడేది భూముల గురించి. ఎప్పుడైతే ఏంది అడుగుతున్నా. అవును, ఆయన అడిగిన తప్పేమున్నది? తప్పే ఉందా? అవును, తప్పే ఉందంటే చాలు. నీకు పెడతాంది, మీ అక్కకు మీ చెల్లెకు పెడతాంది. మాకేం పెట్టింది మౌనిక? అవును, బరాబరా మాట్లాడుతున్నా. అసలు మమ్మల్ని మనుషులు లెక్కనే ఇస్తలేదు. చచ్చిపోయిన కాడికి మీరు మాట్లాడుకుంటారు, మీరు ఉంటారు. ప్రతి ఒక్క కలిసి మీకే ఇస్తాను అంటే ఉన్నంత మీరే తీసుకుందామని చూస్తారా? అరే మేమెందుకు తీసుకుంటాం మౌనిక? ఇంటికి పెద్దోని కాబట్టి 10 రూపాయలు పెట్టరా అని చెప్పింది పెడుతున్నా. అదేనే ఇంటికి పెద్దోను అని అన్ని వెనకేసుకుంటున్నావు. నేనే వెనకేసుకున్నారా? కనబడితే లక్షలు దాచి పెట్టుకుంటావు. లెక్కలు చేపించుకుందాం పని. అప్పటిదాకా భూమి గురించి మాట్లాడితే మంచిగా నువ్వు నీ పెళ్ళం. ఇగో మీకేం తక్కువ ఉందో మాకు కూడా అంతే ఎక్కువ ఉంది. ఏమైందిరా మీకు? ఎందుకు ఇట్లా చదువుకునే కొద్దిగా నన్ను తెలివి ఉందా? నాకు అర్థం కాదు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే నోరు మూసుకోను. నేను మాట్లాడలేకున్నారా? మీరు ఎకరం మంచుకుంటే మాకు ఇచ్చిన మా కట్నంకి ఇస్తాను. ఎకరం ఏదా నేను అడుగుతున్నారా? ఇంత కూడా అబ్బుతలేదు. మాకు ఎకరం ఇచ్చి మీరు పంచుకోరప్పుడు మీ గురించి అంటలేదు. ఆడబిడ్డ లెక్కలు ఉన్నని అత్తేమన్నా ఇద్దరు పొత్తున మాట్లాడు లేకుండలేదు. మీరు మా ఆస్తులలో కొట్లాడకు, నీ ఇంటికాడ కొట్లాడుకోపో. అర్థమైతుందా? మాకు ఇస్తాను మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళే లేనప్పుడు నాకెందుకుంటది? నాకు ఇస్తాను ఫస్ట్. నువ్వు అట్లా ఆగుపోవా, నీ భూమి ఎటుపోదు. కానీ లెక్కల్లో బిక్కల్లో ఏం మాట్లాడతానో మౌనిక నాకు అర్థం కాదు. వేరు చేసి మాట్లాడతాను ఏంది? అవును, మీరు వేరు చేసి చూస్తారు కాబట్టి మేము వేరు చేసి మాట్లాడతాను. వేరు చేసి నేనేం చూసినా కనబడతలేదా? చచ్చిపోయిన కాడికెళ్ళి ప్రతి ఒక్క రూపాయి మీకే ఎత్తాంది. గిది తీసుకురాబో, గది తీసుకురాబో. పెద్ద కొడుకు నేను తింటినా తాగుతున్నా. మీరు ఒక్కలే ఉన్నారా? అరే నువ్వు ఉంటే మరి బాబు ఉన్నప్పుడు ఏమైనా మరి ఇప్పుడు తెలుసా? అట్లాగే నువ్వు మాట్లాడ కాదు. మీ మీద గురికొస్తున్నావు. బతుకున్నప్పుడు ఒక్కడు మాట్లాడలేదు. వ్యవసాయం గురించి తెలుసా? మొద్దు గురించి తెలుసా? పని గురించి తెలుసా? ఎవరికి ఎంత ఇస్తున్నావో తెలుసా? నేను ఎంత కట్టబడినా తెలుసా నీకు? ఇప్పుడు వచ్చి లెక్కలు అడుగుతున్నారు. చేసిన అని నీ అవ్వ నిన్ను ఎనుకేసుకుంటది. ఉన్నదంతా నీకు ఇచ్చినాక నువ్వు పక్కకుండు. మేమేమో ఎడ్డలో సిప్పలు పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు మౌనిక? నాకు అర్థం కాదు. చేసిన దానికి బట్టే మాట్లాడతానా బాబా. అరే ఆగురా, ఏదిరా మీ లొల్లి? భూమి అని నాకేదిరా? కట్ట కింద ఇస్తాను ఎకరం భూమి ఏది? ఇయరా మీరు నాకు చదువుతారు. నీకు ఇక్కడ ఏమైనా పొత్తుందా? ఏం మాట్లాడతానో నీ ఇంటికాడ కొట్లాడుకోమా. ఓ మౌనిక ఏం మాట్లాడతావు? కొద్దిగా తెలివి ఉందా? చిన్నలేదు పెద్దలేదా? ఆగురా, నువ్వు నా ముందంటే నా పిల్ల మీదకి వస్తావు. నువ్వు నా మీద చేయాల్సిన మొగనమైన నువ్వు ఏం మనుషులరా మీరు? అయ్య చచ్చిపోయి ఇంటుంటే భూముల కోసం కొట్లాడతారు. ఇంటికి వచ్చిన బావని కూడా చూడకుండా ఇట్లా నెట్టిర్రా ఆయనను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? అయ్య చచ్చిపోయి 2-3 రోజులు అయితే లేదు, భూముల కోసం కొట్టుకుంటారు అంటారా? మీకు దండం పెడతారా? నువ్వు కూడా ఎందుకయ్యా? వాళ్ళు ఏదో కొట్లాడతారు, నువ్వు ఆపాలి కదా. నువ్వు కూడా ఇట్లా చేసిన ఎందుకు చెప్పు? ఇంత జరిగినా నీకు తెలుస్తలేదా? నన్ను దోషేసిరు. నాకు ఇచ్చే భూమి గురించి మాట్లాడుతున్నా. అయినా నీకు చెప్తే అర్థం కదా? నడిపించాలి. మానవ వచ్చిందిగా. ఏం చేసుకుంటావు తీసుకోమని. బావా అరే బుజ్జి, బుజ్జి మంచోడు అంటివి. నీ తమ్ముడు ఎంత మంచోడో చూసినావా? నువ్వేమంటారా? ఇదంతా చూసినావా? నేనేం చేసిండ్రా? నువ్వేమంటే లొల్లి చేసిందా? నువ్వు నేనేం చేసినా? నువ్వు బావని కొట్టింది కాక మళ్ళీ మాట్లాడుతున్నావా? నేను కొట్టినా? అది నిమ్మలంగా అమ్మననుకుంటాను. నువ్వే పెద్ద చేసిన వాళ్ళంతా. తల్లి నీకు దండం పెడతాను, అట్లా ఆగుతావా?
లేకుండా ఎట్లా కొద్దేశం వేసుకొని మాట్లాడుతున్నారు మొగడు పిల్లలు. మాటలు మంచిరాని నీకెందుకు మర్యాద ఇచ్చాడు? పెద్ద దొంగలు మీరు ఇంట్లో కూడా నటించుకుంటారు. సరే మేము దొంగలమే, మీరే మంచి మంచి సంసారాలు. చిన్నప్పటి నుంచి పెంచింది పోయింది, పోషించింది పోయింది, చదివించింది పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు అన్న మీదకే మరబడేటాడు అయినావు నువ్వు. అమ్మా నీకు ఒక దండం, ఇదంతా నీ జబట్టే వస్తుంది. ఏదో నీ కొడుకు చడినప్పుడు ఇస్తానొచ్చేదా, నీ పెద్ద కొడుకు నెగేసో సపడే కూర్చున్నావు. అన్ని దారిద్రపు లెక్కలు. నువ్వు మాతో ఉండడద్దు, ఈ పొత్తులే వారమద్దు. అసలు మేము వేరు పడతాం. నడిపోదా ఇంకేం చూస్తాను? సాలదా కొట్లాడబెట్టింది ఎరగనట్టే చూస్తాంది. చూసినావా నా తమ్ముడు మంచోడు అని వాళ్ళకే అంటున్నది. నీకెందుకు ఇంకా రేషం వస్తలేదు? మనమైనా వేరువాడంది, మనకెంత తక్కువ ఉన్నది? మనం కూడా వేరువాడదాంపా. ఇంకెన్ని చూస్తున్నావు నాడా? బియ్యం పాడు గాని బియ్యంలా చిన్న పురుగు కాలేదు. అద్దంటే నా మగడు కింటల్లో వేయించిండు. ఇవి ఎప్పుడు పడబడతాయేమో. సిరి ముఖం కడుక్కున్నా, కింద ఛాయ్ బొట్టు పోసుకురా పోయే బిడ్డ. ఎప్పుడు సిరి 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 ఛాయ్ కానే ఉన్నది, పోసుకొని తాగితే ఏమైతుంది అత్తమ్మ? అన్ని నాకే చెప్పాలా? నాకు సాధన అయితే లేదు కానీ ఇవి వాళ్ళ రకం అనుకుని ఇప్పుడే లేచినా కదా, కింద ఛాయనే కదా నేను అడిగింది. నాకు కూడా సాధన అయితే లేదు. నేనెవరికి చెప్పుకోవాలి? ఆ ముసలాడు చచ్చిపోయినా నువ్వు కూడా చచ్చిపోతే అయిపోతుండే. నాకు ఈ దరిద్రం పోతుండే. దిక్కు మళ్ళా సంత పోసుకొస్తావు. ఇగో తాయి సాబు. ఎవరి గండం ఏమని పిండం. ఇంకెన్ని రోజులు పడి సత్తావో ఏమో. ఒక్కరోజు కడుపు నిండా తిన్నది లేదు, సుఖపడ్డది లేదు. ఉన్నంత నీ చిన్న కొడుకు దార పోసినావు కదా, ఆడికే పోయి ఉండిపో. ఇంకెన్ని రోజులు ఉంటావు? అగో నేనేం దార పోసిన బిడ్డ? చిన్నోనికి ఏమి ఇచ్చిన, పెద్దోనికి ఏమి ఇయ్యలే. అబ్బో పెద్దోనికి అంత పెట్టినా ఊళ్ళందరూ అనుకుంటారు. చిన్నోనికి ఎంత పెట్టినావో పెద్దోనికి ఎంత పెట్టినావో ఊరందరికి గుర్తే. అగో గట్లా మాట్లాడుతున్నావేందే? చిన్నోనికి ఏమి ఇయ్యలే, పెద్దోనికి ఏమి ఇయ్యలే. గీ ఇల్లు ఒకటే సంపాదించిన, ఇంకేమున్నదా అని ఇయ్యాలి. ఇది ఒకటే సంపాదించినావు. మరి భూమి సంగతి ఏంది? భూమి సంగతి మనం మాట్లాడతా. నీ చిన్న కొడుకు నా మగని కొట్టిండు. అగో భూమి మామ పేరు మీదనే ఉన్నది కాదనే, ఆయనకి ఎందుకు ఇచ్చిందా నేను చిన్నోనికి? ఎవరికి ఇస్తావో నాకు అదంతా అనవసరం. మాకు ఇస్తేనేమో మా ఇంట్లో ఉండు, లేకపోతే లేదు. ఇది నీ ఇల్లు అయిపోయిందా ఇప్పుడు? అవును, నేను కష్టపడ్డదంతా పోయింది, నేను కొన్నది పోయింది, నేను కట్టింది పోయింది, నా ముసలో నేను రెక్కలు కష్టం చేసింది అంతా పోయింది. ఇవాళ నీ ఇల్లు అయింది, నాకే ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు చూసిన దరిద్ర పని లెక్క ఇంటికాడ ఏడ్చుకుంటూనే ఉంటావు. ఏమన్నా అన్న కానీ అంత చిన్న కొడుకు ఎదురున్నావు కదా, చిన్న కొడుకు ఇంటికాడ పోయి ఉండిపో. ఇంకెన్ని రోజులు పెట్టమంటావు? ఒక్కరోజు ప్రశాంతంగా తిన్నది లేదు, ఉన్నది లేదు. మేము సంపాదించుకునేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు? అంత నీ బొందాకు పెట్టినాకట గవన్నీ కాదమ్మా. ఊక రోజు నా ఇంటికాడ ఏడ్చుకుంటా కూర్చుండకు. నేను పెట్టినా అయిపోయింది. ఇప్పుడు నీ చిన్న కొడుకు నచ్చి తోలుకోవమ్మను. నీ సొన్ని కొడుకు మీద బాగానే ప్రేమ ఉంది కదా. ఎన్నేళ్ళు అవుతుందే? 2 సంవత్సరాలు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా నేను ఇంటి మీద పడితేనే బట్టి? అందుకే ఏడన్నా పోయి వాడి సాగుపో, పీడ పోతుంది నాకు. ఎప్పుడు చూసుకుంటే ఏడ్చుకుంటేనే కూర్చుంటుంది. ఏమన్నా అనాభాయం ఉన్నది ఇంట్లో. ఎన్ని రోజులు బువ్వ పెట్టి అష్టకు వచ్చింది నీకు? సాగుపో అంటాను. సత్తతి నా కొడుకు వచ్చినాక అనుకో ముచ్చడి చెప్పి సత్తతి. అబ్బా ఇద్దరికిద్దరే, పెళ్ళానికి మొగుడు సపోర్ట్ వస్తాడు, మొగుడికి పెళ్ళని సపోర్ట్ వస్తుంది. మంచిగానే వెనకేసుకుంటారు. కానీ వీళ్ళేమో తలుసుకున్నట్టున్నారు. గంతలుల్లయ్యేదాకా చూసిర్రు. అసలు గింత రక్త సంబంధం లేకుంటున్నారంటే చి ఇడిచిపెట్టేదాన్ని కానే కాదు. మొత్తం ఆలోచిస్తే రగులుతాంది నాకు. కానీ అస్సలు చక్కలేడు. ఏమైంది? ఏం లేదు. ఏమైతే ఏం లాభం? ఏమైనా పట్టించుకుంటావా? ఏమన్నా నేనేటోనివా ఏమైనా చెప్తే? ఏమైంది చెప్పు. ఏమైందంటానవేంది? మీ అమ్మ చేసే కథలకు మీ అన్న మీ వాళ్ళని ఎట్లా ఇరో చూసినావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా రాలేదా? మీ అన్న నీ మీద చేసేదాకా వచ్చిండు. మన తోడబుట్టినోడు నేను ఎందుకు కొట్టాలి, పంచాయతీలకు ఎందుకు ఇవ్వాలని అనుకున్నాడా? మీ వదిన చెప్పిన కొద్దికి ఎగురుకుంటా మాట్లాడిండు.
మరి చిన్నోని మీద చెయ్యనికి వెయ్యాలి, వాడు నా చెప్పిన మాట వింటాడని ఆలోచించిండా? కొట్టుకునేదాకా చూసిర్రు, నీకైతే గింత పట్టింపులు ఉండేవి. ఇప్పుడు నీకు కొట్లాట్లో ఏమన్నా అవుతుంది, మన బతికేం కావాలి? నీకేమన్నా అయితే ఎట్లా మరి? నేను అనుకోలేదే గింత దాకా వస్తుందని. ఎన్నిసార్లు చెప్పినా ఇన్నవా? అట్టి పిచ్చి మాట లెక్క లెక్కేసుకుని నన్ను పట్టించుకోలే. నేను ఒక్కటే చెప్తాన్నా, ఇవాళ రేపు అన్నకు తమ్ముడు అయితే లేడు, తమ్ముడు అన్నకు అయితే లేడు. అర్థమవుతుందా? భూముల కోసం చంపుకుంటారు, పైసల కోసం అయ్యవని కూడా లెక్క ఎత్తలేరు. అసలుంటిది నిన్ను కొట్టిండు, నువ్వు విడిచిపెట్టే లెక్కలద్దు. ఆయన చంపితే ఎట్లుంటుంది చెప్పు? మన భూమి మనకు కావాలంటే మీ అన్నని ఏదో ఒకటి చేస్తే నడుతుంది. అర్థమవుతుందా? ఎడి చేసి మీ అన్న ఆ సందులోకి పోయినా సరే అన్న, నేను కొద్దిగా వేరే పని మీద తిరుగుతున్నా, ఎల్లుండి పోతుంది. సరే సరే అన్న. ఏమైందే మళ్ళీ ఎందుకు ఎడతాను ఇంటి కూడా కూర్చొని? ఏం లేదురా నాన్న, ముఖం కడుక్కున్నా, కింద ఛాయ్ పోయి బిడ్డ అన్న బాయిలో పడిపోయి సాగు పొమ్మంటుంది. లేకపోతేనేమో ఉన్నదంతా చిన్నోనికి ఇచ్చినామంటుంది. నేను చిన్నోనికి ఏమి ఇచ్చినా, నీకేమి ఇయ్యలే. అయినా అది అన్నదల్లా తప్పే ఉంది, చూస్తే కనబడతలేదా ఎవరికి ఇచ్చినావో ఎవరికి పెట్టినావో? అదంటే పరాయిది, ఏదో అన్నది తెలియక నువ్వు కూడా గట్లే మాట్లాడుతున్నావు ఏంద్రా నా కడుపులో పుట్టి. మరి ఇంకెట్లా మాట్లాడమంటావే? ఓళ్ళు అల్ల ఒకళ్ళు బెల్లం లెక్క చూసినాక మాట్లాడుకుంటే ఏం చేస్తావు? అయ్యో నన్ను రోజులు నిన్ను కాదని నాన్నకేమి ఇచ్చిండు, ఆయన కాదని నిన్ను నీకేమి ఇచ్చిండు చెప్పు? నేను ఒక్కదాన్ని బరువు అవుతున్నారా మీ ఇద్దరికి? మీ ఇద్దరిని సాధుడు నాకు ఒక్కదానికి బరువు కాలే కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మీ ఇద్దరికి రెండింట్లకు బరువు అవుతాను. ఇప్పుడు ఆడు సందాలు ఆడు వేయండి చచ్చిపోయిండు. ఇప్పుడు ఉన్నదాని అన్న ఇంత ఏత తిని కూడా సపరేకుంటావా, లేకుంటే ఇంటి ముంగడ కూర్చొని ఇట్లా ఏడ్చుకుంటుంటావా? ఇప్పటికే మాకు దరిద్రం సరిపోతలే అన్నట్టు ఇంటి ముంగడ కూర్చొని శోకం పెట్టుకొని ఎడుతున్నావా? ఇంకా ఏత తింటే సపరేకనే ఉంటారా? నేను అడిగింది గింత ఛాయ్ అడిగిన, ఛాయ్ కోసం అడిగినందుకు దునియా మీద లేని మాటలన్నీ అన్నది. పోయి నీ చిన్న కొడుకు ఇంటికాడ ఉంటుండు, లేకపోతే బాయిలో పడి సావమన్నది. నీకు చెప్పినాక సత్తా అని నేను చెప్పిన. సత్త తీయండి, నీకు బరువు అయినా నీ పిల్లానికి బరువు అయినా ఇప్పుడు అడిగి పోతే ఆ మా తల్లి అదే మాటలంటుందో దాంతో నేను పడను నాకు అర్థమవుతలేదు. నా ముసలోడు పోయి 4 రోజులు కాలే నన్ను గిన్నె కోసలు పెడతారు. సచ్చేది ఎట్లయినా వస్తుంది, చెప్పేది వస్తుంది అవుతన్న. చిన్నప్పటి నుంచి గొడ్డు కష్టం చేసి నా రెక్కలు అరిగిపోయినా కూడా నా కొడుకులు ఉపాసం ఉండద్దని ఆడేం తిని తడకొచ్చైనా కడుపు నింపినా కదరా మీకు. పెద్దగా అయినాక నా కడుపు నింపుతారు అనుకున్నా కానీ ఇంట్లోకి వెళ్ళిపోయే మాట్లాడతారు అనుకోండి. నువ్వు నీ పిల్లం గిన్ని మాట్లాడినాక ఇంకా మీ ముఖం చూసుకుంటే ఇక నేను ఉన్నాను. నా చిన్న కొడుకు నేనంటే పానవురా, నువ్వు పోతే నా కొడుకు సంబరపడతాడు. నా చిన్న దగ్గర పోతా నేను. మంచిగానే ఉన్నావమ్మా, మీరు మంచిగా ఉన్నారా? అల్లుడు పొలం కాడికి ఏంటి ప్రశాంతో? మంచిగానే ఉన్నావు అమ్మా. నేను మళ్ళీ చెప్తాను. ఏంది ఇయ్యల్ల కొడుకున్నాడా అని అత్తన్నావా? ఇన్ని రోజులు కొడుకున్నాడని తెలియదా అమ్మ నీకు? ఎటువంటి చిన్నోడు? చిన్నోడా? ఎవరికి చిన్నోడు? ఎప్పుడన్నా కొడుకు లెక్క చూసినవా? ఏమిడికి కొంపలకు వచ్చినావు? మళ్ళా ఎవరిని ముంచుదామని వచ్చినావు? ఆకలైతే చావు. ఒకప్పుడు ఆట ఆడినవు, మా ఉన్నప్పుడు మమ్మల్ని లెక్క చేసినవా నువ్వు? నీ కళ్ళకు మేము కనపడ్డామా? ఇప్పుడు ఆకలి అవుతుందని కడుపు చేత పట్టుకొని చిన్న కొడుకా నురికెత్తాను. అప్పుడు ఆకలి అవుతుంది అత్తమ్మా అంటే మా సంగతి ఎట్లా చేసినావు? ఏమైనా పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అనుకుంటా ఆట ఆడినవు. ఇప్పుడు పెట్టడా? ఉన్నదంతా పెద్ద కొడుకే పెట్టినవు. ఏ ముఖం పెట్టుకొని ఇంకా నా ఇంటికి వచ్చినావు? మా ఉన్నప్పుడు నేను చేస్తే ఇంటిళ్ళందరం తిన్నాం కాదనే. నాకు బుక్కడు అన్నం ఆడ పెద్దోడు నాది లొల్లి పెట్టిర్రు. ఆకలి బాగా అవుతుంది, తిడితే నాకు బుక్కడు అన్నం వేయి. సాగిపోయినా వాడి కోడలని నెత్తి మీద ఎక్కించుకున్నావు. నన్నేమో మీరంతా కుర్చీలలో కూర్చొని నన్ను కింద కూర్చోబెట్టినావు. మీరు కుర్చీలలో కూర్చొని అన్నం తిన్నారు, నేను కింద కూర్చొని అన్నం తిన్నా. నేను మనిషి లెక్క కనపడలే?
అంత చేసిందల్లా వేసి ఆస్తులు పాస్తులు అన్ని వాళ్ళ చేతిలో పెట్టి నీ కొడుకుని ఎగేసి నా మొగుడిని కొట్టేటట్టు చేస్తావు. అప్పుడు గుర్తు రాలే చిన్న కొడుకు అని. ఇప్పుడు చిన్న కొడుకు ఆకలి అవుతుందని ఉరకత్తన్నావా? మాట్లాడకు నువ్వు. అబద్ధాలు నేర్చి నా ఇంట్లో చూడదామని చూస్తున్నావచ్చు. అంచు అంచుకు రానియను. అర్థమైతుందా? అన్నం పెడతాను, ఆకలి బాగా అవుతుంది. ముక్కడంత మువ్వయ్యే, నేను ఎవ్వరికి ఏ ఆస్తులు ఇయ్యలేదే. నన్ను ఇట్లా రోడ్డు మీద పడేసి ఎందుకు ఇట్లా మాట్లాడతారు మీరిద్దరు కలిసి? అబ్బో నీ నటన ఏడుపులు నా దగ్గర సాగాయి. అర్థమైతుందా? ఒక్కప్పుడు ఆడిన ఆటలు గుర్తులేవా నీకు? నీ బిడ్డకు పెట్టుకుంటవేను. నీ కొడుకున్నాడుగా పెద్ద కొడుకు, ఆయనకున్నదంతా ఊడ్చిపెట్టును. అటు బిడ్డకు ఇటు కొడుకుకు. ఇప్పుడేమో నిన్ను రోడ్డు మీద వారేసిర్రు అని మాట్లాడతారు. ఎవలమ్మా రోడ్డు మీద పడ్డదెవలు, పాడేసింది ఎవలు? నీది నీకే గుర్తు రావాలి. అన్నం పెట్టు అంటున్నావు. నీకు పెట్టే బదులు కుక్కకు పెట్టింది నయ్యం. విశ్వాసంగా అక్కడ పడుంటది. అర్థమైతుందా? పిల్లల్ని కనుడు ఒక్కటే కాదు, పిల్లలకి ఎట్లా బతుకుడు ఎట్లుండాలని అందరినీ సమానంగా చూసుకోవాలి. ఒకళ్ళొక తీరు ఇంకొకళ్ళొక తీరు చూసుకున్నాం అనుకో, ఆ బతికే వేస్ట్. కుక్క బతుకది. పోయి ఏమన్నా సావుపో. ఆలోచించిన కాడికి మాయాలు. ఎంతసేపు ఆలోచిస్తావు? మునిగే కొంప ఎట్లాగో మునిగింది. ఇలా సల్లవాడు. నేను చెప్పు తిన్నావా? నా తమ్ముడు మంచోడు అంటివి. ఇప్పుడు చూడు, నాడి రోడ్డు మీద మానవ ఇజ్జత్ తీసి గల్ల పట్టి కొట్టిండు అందరు ముందట. నీ మీద ప్రేమ ఉంటే నేను కొడుతుండేనా? వాని గురించి ఎంత ఆలోచించింది. వాడు నా గురించి ఇంత మనసులో ఇష్టం పెట్టుకుంటానని నేను అనుకోలేదు. నేను ముందే చెప్పిన మీ తమ్ముడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు అని. భూమి కోసం మీద చెయ్యేసినాడు. రేపు ఇంకేమన్నా చేస్తాడు, చంపినా చంపుతాడు. అసలే రోజులు మంచలేవు, ఎవ్వరిని నమ్మచ్చేటట్లేదు. అదేదో నువ్వయ్యి. నేనేం చేయండి? వాడు చేసిన పనికి ఏం చేయనో నాకు అర్థమైతలేదు. పెద్ద మనుషులు కూడా అందుకే మాట్లాడతారు. గందుకే చెప్తాన్నా, మీ తమ్ముడే చచ్చిపోయిండు అనుకో, ఇల్లు భూమి అంత మనదే అవుతుంది. అనికేమన్నా పిల్లలా జల్లలా? ఆడే లేకపోతే అంత మనది. మన ఇద్దరం మంచిగా ఉండొచ్చు. గాడెందుకు చచ్చిపోతాడే? ఇక పిచ్చి లేచిందా? చచ్చిపోతే చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోడు? నేనన్నా చంపుతా, లేకపోతే నువ్వన్నా చంపు. చచ్చుడు మాత్రం ఖాయం. అమ్మ ఎప్పుడు వచ్చినావే? ఇంతకుముందు వచ్చిన బిడ్డ. గీడెందుకు కూర్చున్నావు? ఇంట్లో కూర్చోపోయినావు? రేకుల కింద చల్లగా ఉన్నది కానీ ఇక్కడ కూర్చున్నారా? తిన్నావా? తినలే బిడ్డ. మౌనిక లేదా? ఏమో కనబడతలేదు, పండుకున్నది కావచ్చు. సరే తినే వేసుకొస్తా. అమ్మ పోయి అన్నం వేసి ఇచ్చినవా? మంచుడు అనిపించుకున్నావా మీ అమ్మ కాడ? వేసిన ఎత్తేమైంది? అన్నం కూడా అదేంది అంటే మీ అమ్మ పిలిచింది నాకు వినవలేదు అనుకుంటున్నావా? నేను పోయి వేయపోదునా? అన్నం ఎత్తేమైంది? ఎందుకు వేసుడు? ఇవరికి ఇంట్లో కచ్చుకుంటే కొంపలు ముంచుకుంటే వాళ్ళకే సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడు చూడు ఉన్నదంటే వాళ్ళకే మంచి ఇచ్చింది. నీకు ఇంకా అర్థం కాదు. మొన్న దెబ్బలు కొట్టించినాక కూడా సిగ్గురాలే. ఇంటికత్త అన్నం వేయకపోతే ఏమనుకుంటారు 10 మంది బయట? ఆమె చేసే చక్కగా ఉంది, నువ్వు పోయి బయట అనుకుంటారని ఇంకా ఆమె కాళ్ళ కాడికే పో. ఇప్పటికైనా అర్థమైతే లేదా? మొన్నటికెళ్ళి మీ అన్నకు మీ వదినకే సపోర్ట్ చేస్తుంది. ఉన్నదంతా వంచి ఇచ్చింది. పైసలైనా భూమి అయినా మనకేమైనా పట్టించుకున్నదా? ఇప్పుడు వాళ్ళు అన్నం పెట్టకపోయేసరికి మన ఇంటికి వచ్చినట్టుంది. అసలు ఆమె ఇంటికి ఎందుకు రావాలి చెప్పు? ఆ రోజు నీకేమన్నా అయ్యి చచ్చిపోతే ఎట్లుండి ఎప్పుడు నేను ఉంటుందని ఏద్దామనే కదా ఇదంతా. నా గురించి ఎప్పుడు ఆలోచించావు? నువ్వు ఏడవకని కాదు, నువ్వు నేను చెప్పినట్టు ఇంటనే ఉంటా, లేకుంటే ఉండనే ఉంటా. నేను కూడా మా అమ్మగారింటికి పోతా. ఏమైనా అమ్మ మాటలు ఎన్నుకుంటా వాళ్ళ దగ్గరికి అవుతాను. మీరు ఒక్కటా చెప్పు మరి. అరే నువ్వు అట్లా అనకే, నువ్వేమన్నా బయట దానివా? చెప్పు. ఇగో నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు నేను మంచిగా ఉండాలి. రేపటి రోజు మనం మంచిగా బతకాలంటే మీ అమ్మ మన ఇంటికి రావద్దు. వాళ్ళు ఎట్లా దూరం కొడతారో మనం కూడా అట్లనే దూరం కొడదాం. ఇప్పుడు మనం దూరం కొడితేనే ఆమె మన దగ్గరికి రాదు. అట్లయితేనే మంచిగా బతుకుతాం.
సరేది పోందా మరి. అవును, నువ్వు వెళ్ళగొడతా అంటే నేను బయటకు అడిగేస్తా. ఏమైంది? ఏమో బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మా అమ్మ గురించే. ఇన్ని రోజులు అవుతుంది మా అమ్మని చూడక. మా అమ్మ ఎట్లున్నదో ఏమో చూడాలని మనసు అంతా కొట్టుకుంటుంది. ఒక్కసారి మా ఇంటికి పోయేద్దాం. ఏడిపోతావు ఇంటికి? మర్చిపోయినావా రోజు జరిగింది పాపనొద్దులల్లా? వాళ్ళు ఏదో లొల్లు పెట్టుకుంటారని అడ్డం పోయినా. బాగా అనేది మర్యాద లేకుండా నువ్వు పడేసారు. కింద పడేది కూడా చూడలేవా? నీ కళ్ళకి కనవాలేదా? ఎట్లా పోతావు? అన్నది మా అన్నదమ్ములు కదా, మా అమ్మ ఏమన్నది చెప్పు. అయితే ఉన్నది నేను ఒక్కదాన్ని, నాకు కూడా ఉంటుంది కదా ఎట్లున్నదో ఏమో అని. ఒక్కసారి పోయి వస్తా. ఫస్ట్ మనకు ఎకరం అయితే రాసి మనం అప్పుడు చూద్దాం. కానీ ఏడిపోయేది లేదు. చూసుకుంటారు. మీ తమ్ముళ్ళు ఉన్నారుగా, అన్న ఉన్నారుగా, మీ అమ్మని మంచిగా చూసుకుంటారు. మనం పోవాల్సిన అవసరం లేదు. అట్లా అంటే ఎట్లా చెప్పు? మరి లేకపోతే ఏంది? ఇప్పటికి ఒకసారి కూడా ఫోన్ చేయలేరు ఎట్లున్నావు బావా అని. ఏ మొక్క పెట్టుకుని పోతుంది? పోదాం పానంటుంది. పోయేది ఎక్కడ లేదు. అక్కడ ఎండకో చెప్పే నీకే, ఎండకో. మన ఇంట్లో నుండి అవసరమే లేదు. చాలు తిన్న కడిగి నా ఇంట్లో తినుకుంటా నా ఊసులు లెక్క పెడతాను చూస్తాను. ఏదో అంకేసుకొని వచ్చినావు కానీ నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఉంచా. లే ఫస్ట్ లే 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 లే. రాకు, అర్థమైతుందా? నీ బిడ్డింటికి పోతావో నీ కొడుకుంటికి పోతావో నీ ఇష్టం. నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. పోయే అమ్మ, ఎవరింటికి పోతావు పో. నీ పెద్ద కొడుకు ఇంటికి పోతావో నీ బిడ్డ ఇంటికి పోతావు. నాడు ఇచ్చినావు కదా వాళ్ళకి అన్నీ. చిన్నడా సావురా సావు. అరే తమ్ముడు, చంపకురా. చచ్చిపోతే వాళ్ళకి అనాథనవుతుందా? అరే చిన్నప్పుడు నా చేతులతో పెంచుకొని ఇచ్చిన కదా. అరే తమ్ముడు, అరే తమ్ముడు నన్ను చంపకురా. నా చేతులలో నువ్వు పెరిగినవురా. నీ చేతులతో నన్ను చంపి ఆ పాపం మూట కట్టుకోకురా. అరే తమ్ముడు అద్దురా, నన్ను చంపకురా. ఇదంతా కలనా? నా చేతులతో నేనే నా తమ్ముని చంపినట్టు వచ్చిందేందంతా. వాడిని చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచుకున్నా. కిత్త భూమి కోసం నా చేతులతో నేనే నా తమ్ముని చంపుకుంటే మనిషికి గొడ్డుకు విలువ ఉండదు. ఆ భూమి నాకు లేకున్నా మంచిదే. నా తమ్ముని మాత్రం నేనేం చేయ నా తమ్ముడిని నేనేం చేయ చెల్లె, ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రా మళ్ళీ నా ఇంటికి? అదిగా చెల్లె, మేము చేసిన తప్పే, మమ్మల్ని క్షమించే. అక్క అవన్నీ మనసులో పెట్టుకోక అక్క, మమ్మల్ని క్షమించు. మనసులో పెట్టుకోకనడానికి మీరేమైనా చిన్న పని చేసిర్రారా? నా మొగని అవమానించిర్రా మీరు? బావా తప్పైంది బాబా, ఆ రోజు అన్నదానికి. బావా మేము కావాలని చేయలే బావా. మేము ఇద్దరం కొట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చే వరకు అనుకోకుండా చేయదరి కింద పడ్డావు. కానీ మేము ఎప్పుడన్నా నీ మీదికి చేయలే పట్టినావు బావా. వాని తరపున నా తరపున మమ్మల్ని క్షమించు బావా. సరే కానీ అమ్మేడుంది. అమ్మ ఈడెందుకు ఉంటుందిరా? మీ దగ్గర లేదా? ఇక్కడ లేదా?
అమ్మడికి రాలేదా? ఏమైందండి అమ్మకి? ఏమైందిరా? అదిగా చెల్లె, అమ్మ నా ఇంటికాడ కొద్ది రోజులు వాని ఇంటికాడ కొద్ది రోజులు ఉంటుంది. మొన్న వాని ఇంటికి అయింది. వాడు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగొట్టినట. ఆ ముచ్చట నాకు కూడా తెలియదు. వాడు నా ఇంటికైనా ఉందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయే వరకు అమ్మిడికి రాలేదని చెప్తాడు. అందుకే వీడికి వచ్చింది కావచ్చు అని వీడికి వచ్చిన మా చెల్లె. మనిషివేనారా నువ్వు? కన్న తల్లిని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడతారా? తల్లికి బుక్కెడు పువ్వు కూడా పెట్టరారా? కొడుకులుండి ఎందుకురా మీరిద్దరు? చెల్లె నిజంగా అమ్మిడికి రాలేదా అని? రాలేదన్నా. మరి ఎటువైంది అక్క? ఎక్కడ పోయిందో చెల్లె వీడికి అత్తే చెప్పే నీకు దండం పెడతా. ఇక్కడికి ఎందుకు వస్తారన్నా? అమ్మకి ఏమన్నా అయితే మాత్రం నేను అసలు ఊరుకోను. అరే ఏమున్నారా మీరు? అమ్మేయటం ఎందుకు కూడా తెలియదారా మీకు? ఏం చేసింది అనుకున్నా బాగా ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? మీరేం బాధపడకూరి. ఎక్కడుందో వెతుకుదాం పారి. నడుగురి ఇంకా చూతురు. చూసినా చూసినాం. అక్క అక్కడ ఉన్నారు. అమ్మా ఇక్కడ ఎందుకు వచ్చినావమ్మా? నీకెవరు లేనట్టు అనాథలకి ఇక్కడికి ఎందుకు వచ్చినవే? అమ్మా ఇంటికి పోదాం పాయే. మాకు భూములు వద్దు, జాగలద్దే. నువ్వు ఉంటే మాకు చాలే. నేను అడుగుతా కదా నా దగ్గరికి రావా? నన్ను మర్చిపోయినావా? అమ్మ ఈ కోడళ్ళు కూడా మారిరే, నీకోసం ఎంగిలాడతారే వాళ్ళు. అరే అల్లేర్రా. నాకు కూడా ఏ భూమి జాగలద్దమ్మా. అన్న తమ్ముడు ఇద్దరు మంచిగా ఉంటే చాలమ్మా. అమ్మ పాయే ఇంటికి పోదాం. అమ్మ రామ్మ పోదాం ఇంటికి. ఎందుకు రావాలరా? రామ్మ అంటున్నావు, ఎందుకు రావాలరా? చిన్నప్పటి నుంచి చర్వ కష్టపడి నా కొడుకులు పెరిగి పెద్దగా అయినాక బుక్కడు పువ్వు పెడతారు అనుకుంటే లాస్ట్కి వస్తే నన్ను గుడి మెట్ల కాడ అడుక్కుంటట్టు చేసింది కదరా. నేను రాను పో. అమ్మని కాలు మొక్తమ్మ, తప్పైందమ్మ. అది దాని మాటలు నమ్మి ఇంటికెళ్ళి ఊకేసినామమ్మ. నిన్ను నన్ను క్షమించమ్మా. 9 నెలలు మోసి 20 ఏళ్ళ కొడుకుని చేస్తే పిల్లల మాటలేని వీడి పిల్ల మాటింటాడు. నువ్వు నీ పిల్ల మాటిని కన్న తల్లిని అడుక్కొని దాన్ని చేసారు కదరా మీరు. ఇదంతా నాదేమంటే తప్పైందమ్మా. నన్ను నువ్వు తల్లి లెక్క చూసుకున్నా కానీ నేను ఈగ లెక్క తీసేసిన. నువ్వెంత మంచిగా చూసుకున్నావు అత్తమ్మ. ఈ చేతులతో తీసేసిన, ఈ చేతులతో పెట్టేసిన. నన్ను క్షమించద్దమ్మ. మాకు భూములు జాగలద్దు, నువ్వు ఉంటే చాలద్దమ్మ. మమ్మల్ని అర్థం చేసుకో. అమ్మ నువ్వు ఫస్ట్ లే, ఇంటికి పోదాంలే. చెల్లె పట్టే ఇంటికి పోదాం.